దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక. దేవుని శక్తి చేత మీరు నింపబడుదురుగాక. ఆశీర్వాదం ప్రభు మీకు కలుగు చేయునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు మనము ఆలకిద్దాం. దైవ సన్నిధి ప్రసన్నత మనకు ఉండుటకు దేవుడు మన పక్షాన తన కృపను విస్తరింపచేసే వాడై ఉన్నాడు. ఆయన ప్రణాళికలో మనం నడిపించబడాలి. దేవుని కృపతో మనం వర్ధిల్లాలి. దేవుని శక్తి మనము పొందుకోవాలి. ఆ ప్రకారం నడిపించబడాలి. అది దేవుని చిత్తం. ఒక మాటను మనం బైబిల్లోంచి చదువుదాం. హబక్కుకు గ్రంథం. హబక్కుకు గ్రంథం. ఇప్పుడు అందరూ కొంతమంది ఇండెక్స్ తీసి హబక్కుకు గ్రంథం ఏ మూలన ఉంది అని ఎదికేవాళ్ళు లేకపోలేదు క్రైస్తవుల్లో. అదొక దౌర్భాగ్యం. 770వ పేజ్ తీయండి. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త, ఇతని పేరు హబక్కుకు. 1వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదువుదాం. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం. ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున హబక్కుకు గ్రంథం అంతా మనం ధ్యానం చేయబోతున్నాం. హబక్కుకు ఎవరు, ఏంటి సంగతి, ఎందుకు ఈ గ్రంథం రాయబడింది, ఏం జరుగుతూ ఉంది, ఆ కాలపు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా వివరంగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మని ద్వారా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, హబక్కుకు గ్రంథం ఇప్పటికీ సుమారు 2700 సంవత్సరాలకు పూర్వం రాయబడింది. హబక్కుకు గ్రంథం ఇప్పటికీ 2700 సంవత్సరాలకు పూర్వం రాయబడింది అని బైబిల్ జ్ఞానులు చాలామంది అంచనా. అయితే హబక్కుకు అనగా ఆలింగనము అని అర్థం. హబక్కుకు అనగా హత్తుకొనుట అని అర్థం. అయితే పరిపూర్ణమైన అర్థం వస్తే హబక్కుకు అనగా దేవుని హత్తుకొని నడుచువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మనం పూర్వపరాలు గమనిస్తే హబక్కుకు గ్రంథం రాయబడ్డానికి కారణం ఏంటి, ఆ కాలపు పరిస్థితులు ఏంటి మనం ఒకసారి గమనిస్తూ వస్తే, ప్రియమైన వర్లరా, ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని పిల్లలను పడుతున్న వారు దేవునికి విరోధంగా పాపం చేయడం మొదలుకున్నారు. చెరలో నుంచి విడిపించబడిన తర్వాత దేవా నీవే మాకు దిక్కు అని దేవుణ్ణి ఆరాధించి ఎన్నో అద్భుతాల మధ్యలో దేవుని కృపనడుమ దేవుని కార్యాలు చవిచూస్తూ కళ్ళారా తేరిపారా చూసి అన్ని విషయాల గురించి దేవునికి ధ్యానం చేసి అనగా దేవుని నామాన్ని గణపరిచి అన్ని విషయాల్లో ప్రభు కృతజ్ఞతల స్తుతులు చెల్లించిన వారిగా ఉన్న వీరు కొంతకాలం తర్వాత దేవునికి విరోధులయ్యారు. అయితే జరుగుతున్న సంభవాలను చూసి, జరుగుతున్న పరిస్థితులను చూసి, జరుగుతున్న ఈ మాటల రీత్యా, ఆ ఆచార సంబంధమైన వ్యవహారాల రీత్యా, ఆ ప్రాంతంలో జరుగుతున్న దేవునికి విరోధమైన కార్యకలాపాల రీత్యా ఒక ప్రవక్తకి కోపం వచ్చేసింది. ఆ ప్రవక్త పేరే హబక్కుకు. ఏం పేరు? హబక్కుకు. జాగ్రత్తగా వినండి. టూకీగా క్లుప్తంగా వీలంత త్వరగా నేను ఈ మాటలు చెప్తాను. హబక్కుకు గ్రంథం 3 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? హబక్కుకు గ్రంథంలో 56 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? చాలా చిన్నది. అయితే ఈ హబక్కుకు చేసిన ఆ ప్రార్థన కానీ, దేవుని అడిగిన మాటలు కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున మన జీవితాల్లో కూడా ఉండాల్సినవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జాగ్రత్తగా వినండి ప్రియమైన వర్లరా.
ఈ ప్రవక్త గురించి ఇంతకుముందు ఎప్పుడు మీరు వినలేదేమో అన్నట్లుగా మీ ముఖాలు నాకు చెప్తున్నాయి. విన్నారా? వినలేదేమో అన్నట్లుగా చెప్తున్నాయి. సరే, ఏదేమైనా పరిశుద్ధాత్ముడు మనతో బోధించునుగాక. రైట్. ఇక్కడ మొట్టమొదటి వాక్యం మనం ఒకటి చదివాం. అది వచ్చి దేవోక్తి అనే మాట. అందరూ చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. దేవోక్తి అనగా ఇంగ్లీష్లో రాయబడింది ఒరకిల్. ల్యాప్టాప్ కంపెనీ వాడి పేరు ఒరకిల్. ఒరకిల్ అనగా దేవోక్తి. దేవోక్తి అంటే పరిపూర్ణమైన అర్థం ఏంటంటే దేవుని నోట నుంచి వెలువడిన మాట. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి గట్టిగా హల్లెలూయా. దేవుని నోట నుంచి బయటికి వచ్చిన మాట అని అర్థం. ఈ హబక్కుకు ప్రవక్తకు దర్శన రీత్యా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనే దానికంటే ముందు హబక్కుకు ప్రవక్త గురించి ఇంకొక మాట. ఈయనకి ఇంకొక పేరు పెడదాం మనం. ఈయన పేరు ఏంటంటే ప్రశ్నించే ప్రవక్త. ఏం పేరమ్మా? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంకో పాయింట్ సౌండ్ పెంచరాదా? ప్రశ్నించే ప్రవక్త. ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని? దేవుని ప్రశ్నించే ప్రవక్త హబక్కుకు ప్రవక్త. ఏంటండి, మీరు మనుషులను అయితే పర్లేదు, తల్లిదండ్రులను అయితే పర్లేదు, ఇంకా బయట బంధువులు అయితే పర్లేదు, తోటి స్నేహితులు అయితే పర్లేదు, డైరెక్ట్గా దేవుణ్ణి ప్రశ్నిస్తాడా అని మీరు అడగవచ్చు. దేవుణ్ణి ప్రశ్నించాడు. కొన్ని విషయాలు ప్రశ్నించడం జరిగింది. నా ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా మనం గమనిస్తూ వస్తే దేవుణ్ణి ప్రశ్నించిన ప్రవక్తగా హబక్కుకు ఫేమస్, ప్రఖ్యాతిగా అంచినవాడు. అయితే రెండో వాక్యం ఒకసారి చదువుదాం. మొదటి ప్రశ్న, యెహోవా నువ్వు ఎన్నాళ్ళు నా ప్రార్థన వినకుండా ఉంటావయ్యా? బలాత్కారము జరుగుతుందని నేను నీకు మొరపెట్టినా కానీ నువ్వేందయ్యా రక్షించట్లేదు? నన్ను ఎందుకు పాపాన్ని దోషాన్ని చూడనిస్తున్నావు? నువ్వు ఎలా బాధను ఊరికనే చూస్తున్నావు? ఎక్కడ చూసినా పాపం, నాశనం, దరిద్రం కనపడతా ఉంది. జగడాలు, కలహాలు, కొట్లాట్లు రేగుతూ ఉన్నాయి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం పాటిస్తూ ఉన్నారండి? బైబిలా? ధర్మశాస్త్రం. దీన్ని ఇశ్రాయేలు ప్రజలు తోరా అని పిలుస్తారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు బైబిల్లో 5 ఉన్నాయి. ఏంటివి అవి? పంచకాండాలే ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రము అంటారు. ఈ 5 కాండాలు రాసింది ఎవరు? దైవజనుడైన మోషే. నా ప్రియమైన వాళ్ళరా, ఇది కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన గ్రంథాలు ఇవన్నీ. బైబిల్ గ్రంథం మొత్తం అట్లనే జరిగింది. నా ప్రియమైన వాళ్ళరా, అప్పుడు జరిగే సంగతులను బట్టి, అప్పుడు గురించిన విశేషాలను బట్టి పౌలు భక్తుడు ఇంకొంతమందో పత్రికలు రాశారు. కానీ వీలైనంత వరకు ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత రాయబడినాయి పరిశుద్ధాత్మని ఆలోచనతో. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాడు. ఎవరు? హబక్కుకు అనే ప్రవక్త ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఏమని ప్రశ్నిస్తున్నాడంటే టూకీగా చెప్తా. అయ్యని చెప్పను, టూకీగా చెప్తా. దేవా, నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? భూలోకంలో పాపం జరుగుతుంది. నా పాపం అనేది నా కళ్ళ కనపడిస్తావేంది నువ్వు? పాపం జరుగుతూ ఉంది, పాపం చేయమంటావేంది ప్రభు నన్ను? నా హృదయం అంతా కూడా నీ వైపు పరిశుద్ధంగా ఉంది. నువ్వు ఆ పాపాన్ని చేయమని చెప్పే దేవుడు కాదు. ఏంది ప్రభు నాకు ఈ శిక్ష? పాపం నా ఎదురు కనపడతా ఉందయ్యా, దోషం నా ఎదురు కనపడతా ఉందయ్యా, కక్షలు కొట్లాటలు నా ఎదురు కనపడుతున్నాయి ప్రభు. నేనేం చేయాలి?
నేనేం నేర్చుకోవాలి ప్రభువా అని ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. నా ఎదురు కనపడుతుందంటే ఎక్కడ కనపడుతుందని అర్థం? ఎక్కడ కనపడుతుంది? ఆయన ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని పిల్లలు. అవునా? దేవుని పిల్లల మధ్యలో ఏం కనపడాలి చెప్పండి? ఏం కనపడాలి? ఆశీర్వాదం కనపడాలా? శాపం కనపడాలా? పరిశుద్ధత కనపడాలా? పాపం కనపడాలా? ఏం కనపడుతుంది? పాపం. అందుకే ఈ ప్రవక్త మనసు నిండా భారం ఎక్కువైనోడై ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. దేవా, నన్నేం చేయమంటావయ్యా? ఏంటి గతి? ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుంది ప్రభువా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నారయ్యా. పాపం నా ఎదురు కనపడుతుంది. నేనేం చేయాలి? పరిశుద్ధంగా బతకాలని, నీ కొరకు త్యాగం కలిగి బతకాలని, లోకంతో రాజ్యాలని బతుకు బతకాలని నేను పరిశుద్ధంగా కంకణం కట్టుకొని నీ వద్దకు వచ్చానే. నేనేం చేయాలి? నేనేం చేయాలి అని అడుగుతా ఉన్నాడు. ఒక జీవి గురించి చెప్తాను మీకు. అది చూడడానికి ఉడతలాగా ఉంటుందంట. దేనిలాగా ఉంటుంది? ఉడతలా ఉంటుంది. తెలుసుగా? ఉడతలా ఉంటుంది. దాన్ని పట్టడానికి వేటగాడు ఏం చేస్తాడంటే, అది నీళ్ళ ఒడ్డునే కలుగులు ఉంటాయి కదా, రంధ్రాలు, ఎలుకలు కలుగులు ఉంటాయి కదా, అట్లా ఆ బిలము లాంటి ఆ రంధ్రాల్లో నివాసం ఉంటుంది. అది లోపలికి వెళ్ళిపోద్ది. దానికి ఇష్టమైన పదార్థాలు తీసుకొని వచ్చి వేటగాడు ఆ బిలము చుట్టూ చల్లుతాడు. ఆ రంధ్రం చుట్టూ కొంచెం దూరంగా మొత్తం చల్లుతాడు. ఆ వాసనకి అది బయటకు వస్తుంది. ఏంటిది? ఆ జీవి పేరుతో మర్చిపోయాను నేను. అయితే యూట్యూబ్లో చూడండి, మన గూగుల్లో చూడండి, మీకు దొరుకుతుంది. అయితే అది బయటకు వచ్చి ఆహారం తింటా ఉండగా ఆ వేటగాడంట మనిషి మలం ఉంటుందా, అంటే మనుషుడు విసర్జించే విసర్జన తీసుకెళ్ళి ఆ చేత్తో తీసుకెళ్ళి ఆ రంధ్రం చుట్టూ రాస్తాడంట. ఏ రంధ్రం చుట్టూ? అది వెళ్ళాలి కదా లోపలికి, దాని రంధ్రం చుట్టూ రాస్తాడంట. ఇప్పుడు ఇది తినేసి లోపలికి వెళ్ళాలని కలుగు ఆ రంధ్రం దగ్గరికి వస్తుంది. వాసన ఒకటి. రెండోది, అది అశుద్ధమని తెలుసు దీనికి. ఇదేం చేస్తా తెలుసా? కొన్ని అయితే వెళ్ళిపోవా. అదేం చేస్తా తెలుసా? పొరపాట్లు లోపలికి వెళ్ళదంట. లోపలికి. తెల్లగా ఉంటుందంట చూడడానికి. లోపలికి వెళ్ళదంట. లోపలికి వెళ్ళకుండా బయటే ఉంటుంది. ఈలోపు వేటగాడు ఏం చేస్తాడు? పట్టుకొని దాంతో కొన్ని దేశాలలో పూర్వం మహారాజులకు రాణులకు కోటులు తయారు చేస్తాడంట. ఏంటిది? కోట్లు వేసుకుంటారు, పైన వేసుకుంటారు వాళ్ళు. అది దాని రేటు ఎంతో తెలుసా? 400 కోట్లు. దేని రేటు? ఆ కోట్ రేటు ఎంత? 400 కోట్లు. దేని చర్మం అది? ఏమా? దీని పక్షిది, ఈ జీవిది. ఏంటి దాని ప్రత్యేకత అంటే శరీరానికి ఇంత మచ్చ కూడా చేసుకోదు, శరీరానికి ఇంత అపవిత్రత కూడా అంటనీయదు, శరీరానికి ఇంత చెడ్డ వాసన కూడా తగలనీయదు. ఆ జీవిలాగా క్రైస్తవులుగా నువ్వు నేను బ్రతకాలమ్మా. అది ఎంత పరిశుద్ధంగా ఉంటుందో. ఏమమ్మా, ఒకవేళ దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, ఏ అమ్మాయి, ఓ జీవి, నువ్వు ఆ శుద్ధం పూసాడు, నువ్వు లోపలికి వెళ్ళిపోతే బతుకుతావు కదా అని చెప్పి మైకి దగ్గర, అదే నోటి దగ్గర మైకి పెడితే, నేను బతకపోయినా పర్లేదు, ఆ అపవిత్రత అంటించుకొని, ఆ అశుద్ధాన్ని అంటించుకొని, ఆ పనికిమాల వాసన వచ్చి దాన్ని అంటించుకొని, నేను బతకపోయినా పర్లేదు, నా జీవితంలో నేను బతికున్నానంటే పరిశుద్ధంగా బతకాలి. కొట్టు చప్పట్లు గట్టిగా.
పరిశుద్ధంగానే బతకాలి. అపవిత్రంగా నేను బతకను, నాకు అవసరం కూడా లేదు. పరిశుద్ధమైన బతికే నాకు కావాలి. ఇంత చిన్న జీవి పరిశుద్ధత కోసం తన ప్రాణాలు పెట్టేస్తుందమ్మా. ఇంత చిన్న జీవి, అశుద్ధం వైపు నేను వెళ్ళను, నా ప్రాణం పోయినా పర్లేదు. అశుద్ధం ఎక్కువ, నీ ప్రాణాలు ఎక్కువ, నా ప్రాణమే ఎక్కువ. నా యేసయ్య నాకు నేర్పాడు పరిశుద్ధంగా జీవించమని. నా యేసయ్య నాకు చెప్పాడు పరిశుద్ధంగా బతకమని. కాకిలాగా కలకాలం బతికే కంటే హంసలాగా 6 నెలలు బతుకు చచ్చిపో. విలువైన బతుకు, పరిశుద్ధమైన బతుకు, నమ్మకమైన బతుకు, శ్రేష్టమైన బతుకు, దేవుని వలే బ్రతికే బతుకు. ఆ బతుకు చాలు. ఆ జీవి ఆ పరిశుద్ధంగా ఉంటేనే అట్లా వెళ్తుంది. అపరిశుభ్రంగా వెళ్తే పొరపాటున అట్లా వెళ్ళదు. ప్రాణాన్నైనా బలిగా ఇచ్చేస్తుందట. గొప్ప కాదమ్మా, గొప్ప కాదా? ప్రకృతిలో ఎన్నో చెప్తున్నాయి మనకది. రెండోది చాతక్ పక్షి. నేను చదువుకునేటప్పుడు చదివేనది. దోహేలో తులసీదాస్ అనే ఒక వ్యక్తి, తులసీరామ్ అనే ఒక వ్యక్తి రాసుకున్నాడు దోహే. హిందీ వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే పట్టుకోవచ్చు, 10th క్లాస్లో వచ్చి ఉంటుంది అది. ఏక్ బారోసే ఏక్ బల్ ఏక్ ఆస్ బిశ్వాస్ ఏక్ రామ్ ఘనశ్యామ్ చాతక్ తులసీదాస్. చదువుకొని ఉంటే 10th క్లాస్లో ఈ పోయం ఉంది. నేను 10th క్లాస్ అయిపోయిందిలే 2008, కానీ ఇప్పటి వరకు నాకు గుర్తుంది అది. సరే, సంతోషం ప్రియమైన వాళ్ళరా. విషయం ఏంటంటే చాతక్ పక్షి అని ఒక పక్షి ఉంది. ఈ పక్షి ప్రత్యేకత ఏంటంటే నీరు గనక ఆకాశం నుంచి భూమి మీద పడితే పొరపాటున ముట్టదు, టచ్ కూడా చేయదు. అది కాలువలో పడినాయి, మంచిగా పెద్ద పెద్ద ట్యాంకుల్లో పడినాయి, ఇంకా మంచిగా పారుతున్న నీళ్ళు పొరపాటున తాకదు. అది నీళ్లు తాగాలంటే పైనుంచి నీళ్లు పడాలా. వస్తా ఉన్న నీటిని అట్ట పట్టుకుంటుంది అంతే, అట్లా తాగుద్ది అంతే. అంటే దాని అర్థం ఏంటి? కింద మలినము, మస్టు, దరిద్రము, మట్టి అంటుకున్న నీళ్ళు నేను తాగను. నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నేను పరిశుద్ధంగా జీవిస్తా, నేను పవిత్రంగా బతుకుతా, పైనుంచి వచ్చే నీళ్లు మాత్రమే తాగుతా. పక్షులకి జంతువులకు ఉన్న బతుకు మనకు లేకపోయినాయి. అవునమ్మా, ఉందా మనకి? హబక్కుక్ అంటున్నాడు, పాపం ఎదురుగా కనపడుతుంది ప్రభువా, టీవీ సీరియల్స్ ఎదురుగా కనపడుతున్నాయి ప్రభువా, సినిమాలు ఎదురుగా కనపడుతున్నాయి ప్రభువా, నేను పాపం చేయకుండా ఉండాలి ప్రభువా, నన్ను ఎందుకే ఇక్కడ పెట్టావు? అవకాశం ఉండి తప్పు చేయటం, అవకాశం ఉండి తప్పు చేస్తారు కొంతమంది, అవకాశం లేక తప్పు చేస్తారు కొంతమంది. అవకాశం లేనప్పుడు తప్పు మానుకోవడం కాదు, అవకాశం ఉన్నప్పుడు కూడా తప్పు మానుకోవాలి. అది గొప్ప. అవునా? నాకు దొంగతనం చేసే అవకాశం ఉంది, ఎవరు లేరు మీరు ఇక్కడ, దొంగతనం చేయటం ఆపేస్తే అది నా గొప్ప. అవునా? అదే దొంగతనం చేసే అవకాశం లేదు, బచ్చా అవకాశం లేకుండా పోయిందిరా అని పోవడం పెద్ద గొప్ప. అదేవిధంగా పరిశుద్ధంగా బతకటం, అవకాశం లేనప్పుడు కూడా పరిశుద్ధంగా బతికేదే దేవుడు ఆశించే బతుకు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హబక్కుకు దేవుని ప్రశ్నిస్తున్నాడు, దేవా నీ ప్రజల సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? పాపం ఎదురుగా ఉంది, దౌర్భాగ్యం ఎదురుగా ఉంది, గొడవలు ఎదురుగా ఉన్నాయి, కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఎదురుగా ఉన్నాయి, లోక సంబంధమైన ఆచార సంబంధమైన బతుకు ఎదురుగా ఉంది. నన్నేం చేయమంటావు? నేను పాపం జోలికి వెళ్ళను, పరిశుద్ధంగా నువ్వు ఏ విధంగా చెప్పావో ఆ విధంగా నేను బతకాలని కోరుకుంటున్నాను అని హబక్కుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి తర్వాత మీరు చదువుకోండి. 7వ వాక్యం నుంచి ఉంటుంది. ఏం చెప్తున్నాడు ప్రభు? ఏయ్ హబక్కుకు, ఒక మాట గుర్తుపెట్టుకో, నా ప్రజలు అనుకున్న ఇజ్రాయేల్ ప్రజలు నా మాట వినడం లేదురా, నేను చెప్పిన మాట వినడం లేదురా. నేనేం చేయాలి చెప్పు, నేనేం చేయాలో ఏం చేయబోతున్నా నేను చెప్తా, గుర్తుపెట్టుకో. ఒకసారి చదువునైనది.
ఎవరాళ్ళు అంటే కల్దీయులు, దేవుని బిడ్డల మీదకి విరోధంగా వచ్చేవాళ్ళ. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగంగా పరిగెత్తుతాయి, తోడేళ్ల కంటేను చాలా చురుకైనవి. పక్షిరాజు వచ్చినట్లుగా వేగంగా పరిగెత్తి వస్తారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? నా ప్రజలు పరిశుద్ధంగా బతకడం వల్ల, నా ప్రజలు మంచి పనులు చేయడం వల్ల, నా ప్రజలు నన్ను ఆరాధించడం వల్ల, నా ప్రజలు సమయానికి దేవుని సన్నిధికి రావడం వల్ల, నా ప్రజలు సీరియలు సినిమాలు మానుకోవడం వల్ల, నా ప్రజలు బూతులు సరసోక్తులు మానుకోవడం వల్ల, నా ప్రజలు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు మానుకోవడం వల్ల, నా ప్రజలు అన్యాయంగా మాట్లాడేది మానుకోవడం వల్ల, నా ప్రజలు అబద్ధాలు ఆడేది మానుకోవడం వల్ల, నా ప్రజలు నాకు వ్యతిరేకంగా బతుకుతున్నారు. అందుకని నేను కల్దీయులను వాళ్ళ మీదకి పంపుతున్నా. ఎవరిని? కల్దీయులు అనే దేవునికి విరోధమైన సైన్యాన్ని ఎవరు పంపుతున్నారు? ఆయన బిడ్డల మీదకి ఎవరు పంపుతున్నారు? ఎవరు పంపుతున్నారు? దేవుడే పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నారు? ఎవరి మీదకి? మన మీదకి. ఎందుకు మన మీదకి పంపుతున్నాడు? మనల్ని చంపడానికి. ఎందుకమ్మా? దేవుని మాట వినకపోతే దేవుని కోపం రాదమ్మా, రాదా? ఆ రోజున ఉన్న పరిస్థితి అది. వాళ్ళందరూ విరోధంగా పాపం చేస్తూ దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కానీ దేవుని వైపు తిరగకుండా ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నారు వాళ్ళు. ప్రభువు చెప్తాడు హబక్కూకుతో, హబక్కూకు వీళ్ళు చాలా గొప్ప బలం కలిగిన వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు. ఒక్కసారి పంజాబెట్టి కొడితే రకరకాలుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, మామూలుగా ఉండదు. పక్షిరాజు ఆ పైనుంచి చూసి, అంటే గ్రద్ద పైనుంచి చూసి ఒక్కసారి వేగంగా వచ్చి కోడిపిల్లలు ఎత్తుకెళ్ళిపోద్దే, అంత వేగంగా పరిగెత్తారు వాళ్ళు. తోడేళ్ళు రాత్రులు కుయుక్తిగా పొంచి పొంచి ఉండి పట్టేస్తాయి, అంత కుయుక్తిగా ఉంటారు వాళ్ళు. ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ సందర్భంగా నేను ఒక మాట గుర్తు చేయాలి మీకు. నీ మీదకి శ్రమ వచ్చింది, నీ మీదకి బాధ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞ లేనిదే నీ మీదకి బాధ రాదమ్మా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేశారా? చేశారా? చేయలేదా? చేశారు. దేవుడు ఏం చెప్పాడు? మీ మీదకి అవన్నీ వస్తాయని చెప్పాడా? ఎందుకు చెప్పాడు వస్తాయని? దేవుడు అంటే వీళ్ళకి ఇష్టం లేదా? వీళ్ళంటే దేవుడికి ఇష్టం లేదా? ప్రేమ లేదా దేవునికి? మరి ఎందుకు వస్తాయని చెప్పాడు? వాళ్ళు చేసే పనులు దేవునికి ఇష్టమైనవి కాదు. ఇప్పుడు మనం చేసే పనులు దేవునికి ఇష్టమైనవేనా? అన్నీ దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా? మన మాట, చూపు, మన ఆలోచనలు, ప్రవర్తనలు, బూతులు తిట్టేయి, నీ భర్తను తన్నేయి. ఉన్నారా? భర్తను తన్నేవాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఉన్నా లేకపోయినా దేవునికి స్తోత్రమే. ఎందుకంటే ఈ రోజున సుప్రీంకోర్టు మాకు ప్రత్యేకమైన తీర్పునిచ్చింది అని అక్కోళ్ళు తయారయ్యారు. ఎందుకు? ఏది కేసు పెట్టినా మాకు వైపే చెల్లుద్ది అని. ఆ ఇచ్చిన సుప్రీంకోర్టే మగవాళ్ళు కూడా ఇచ్చిందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మగవాళ్ళకు కూడా వచ్చింది చట్టం. అయ్యో మగవాళ్ళారా, ఆడవాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేస్తే వాళ్ళు మిమ్మల్ని అంతే మీరు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇచ్చిందమ్మా, నిజమే. సరే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మీ పిల్లలే ఉన్నారు. వాళ్ళు చేసేది తప్పు, నీ మాట వినడంలా నువ్వు కొడతావా కొట్టవా? తర్వాత దగ్గరికి తీసుకోవా? 10 దెబ్బలు కొడతావు, 20 రూపాయలు ఇస్తావా ఇవా? తర్వాత నా బంగారం కాదు, నా గొప్ప కోటప్ప కొండ, నా లప్ప అమ్మ, ఇంకా నా ముద్దుల మూట, 1 కోటి రూపాయల కట్ట, నువ్వేరా అబ్బాయి అని చెప్పి దగ్గర తీసుకోవా? అంటే ఒక దెబ్బ కొట్టినా వాడిని కొడుకు కాకుండా పోతాడా? నీ కూతురు కాకుండా పోద్దా? ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే కదా. ఇప్పుడు దేవుని మాట నువ్వు వినకపోతే ప్రభువు అంటాడు, వాళ్ళని వెళ్ళి రప్పిస్తా, మిమ్మల్ని అట్లా చేస్తా అని గద్దిస్తాడు. ఆ మాటకు లోబడి దేవుని వైపు తిరిగారనుకో, ఇప్పుడేం చేస్తాడు? దగ్గర తీసుకుని ఓదారుస్తాడు. అదే యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా.
నీ పిల్లల మీద నీకు ఎంత అధికారం ఉంటుందో అదేవిధంగా నీ తండ్రికి నీ మీద కూడా అంతే అధికారం ఉంటుంది కదా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, హబక్కుకు అడుగుతూ ఉంటే యేసే సమాధానం చెప్తా ఉన్నాడు. నీ మీదకి శ్రమ వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, నీ కన్నీళ్ళు వచ్చినాయా, నీకు ఇబ్బంది కలిగిందా, దేవుని ఆలోచన లేకుండా నీ మీదకి శోధన రాలేదు. గుర్తుపెట్టుకో, దేవునికి చిత్తం లేకుండా నీ మీదకి కష్టం రాలేదు. అర్థమవుతుందా? దేవుని ఉద్దేశం లేకుండా నీకు డబ్బులు ఎగ్గొట్టలేదు. దేవుని ఉద్దేశం లేకుండా నీ మీదకి రోగం రాలేదు. దేవుని చిత్తం లేకుండా నీవు అప్పులు పోలు కాలేదు. అలాగైనా మారతావేమో, అలాగైనా నా దగ్గరికి వస్తావేమో, అలాగైనా దేవుని పాదాలు పట్టుకుంటావేమో, అలాగైనా దేవుని సందులో ఉంటావేమో, అలాగైనా దేవునికి కృతజ్ఞత కలిగి నడిపించబడతావేమో అని ప్రభు నీ పక్షాన ఒక ఆలోచన చేసి నిన్ను దేవుని సందికి తీసుకొచ్చాడు. అబ్బా, నాకు కష్టం నీకేం తెలుసు భగవంతుడా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడి వల్లనే నీకు కష్టం వచ్చింది. భగవంతుడు నీవు ఆయన వైపు ఆకర్షించాలనే కష్టం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇద్దరి గురించి చెప్పాలి. నీతిమంతులు, నీతి లేనివారు, ఇద్దరి గురించి చెప్పాలి. నీతిమంతులు కష్టం వస్తే ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళు సంతోషిస్తారట. నీతిమంతులకు కష్టం వస్తే వాళ్ళు సంతోషిస్తారు. నీతి లేని వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఏడుస్తారు. నీతిమంతులకు కష్టం వస్తే వాళ్ళు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నీతిమంతులుగా కాని వాళ్ళకి కష్టం వస్తే ఏడుస్తారు, భయపడతారు. అమ్మో నాకే రావాలా, మా ఇంటి పక్కన ఎంతమంది లేరు, మా ఇంటి ఎదురు ఎంతమంది లేరా? ఆ నీరు ప్రాణం లాంటిది కదా, వాళ్ళ ప్రాణం కాదా? సరే ప్రియమైన వాళ్ళరా, ఒక రోజున 2019 మేబీ 2018, 19 ఆ సంవత్సరాల్లో ఐగుప్తులో 22 మంది పాస్టర్లని నిలబెట్టి చేతులు వెనక్కి కట్టేసి కుతికలు కోసేశారు, గొంతులు కోసేశారు అందరికీ. ఎంతమందికి? గట్టిగా చెప్పాలి. ఎంతమందికి? 22 మందికి. ఎందుకు? వీళ్ళు చేసిన తప్పేంది? యేసయ్య దేవుడు అని చెప్పడం, అంత మీద ఏమీ లే. విషయం చెప్పనా? వారిలో అన్నదమ్ములు ఉన్నారట, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒకడికి ఏమో 23 సంవత్సరాలు, ఇంకొకటికి ఏమో 26 సంవత్సరాలు. విషయం ఏంటంటే వాళ్ళని గొంతులు కోసేటప్పుడు వీడియోలు తీసి వాళ్ళ అమ్మకు పంపించారు. ఎవరమ్మకి? ఆ పిల్లల అమ్మకి. 2 పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ అమ్మకి పంపించారు. పంపిస్తే మీరైతే ఏం చేస్తారు? కేసు పెడదాంపా, ప్రూఫ్ ఉందపా, కేసు పెడదాంపా, ఎవరికోసారి తెలిసిందిపా అనరా? ఏడుస్తూ ఉండరా? బేబస్సను ఆక్రందన చేయరా? మొన్న ఒక తల్లి వాళ్ళ ఇంటికి పోతే, అయ్యో పాస్టర్ గారు దేవుడు నాకు అన్యాయం చేశాడని అంటుంది. అన్యాయం చేశాడా? ఏమన్యాయం చేశాడమ్మా? నా కొడుకు చచ్చిపోయాడయ్యా, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. ఎట చచ్చిపోయాడమ్మా? తాగి బైక్ తీసుకొచ్చి లారీకి గుద్దాడు, పోకుండా చూస్తాడు, బతుకుతాడా? అప్పుడు అన్యాయం చేసింది ఎవరు చేశాడు? వీడు తాగమంది ఎవరు దేవుడా? లారీ గుద్దమంది దేవుడా? ఏం మాట ఇది? బైబిల్ చెప్తుంది, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం, అది జరగని పని. ఈ తల్లికి పంపిస్తే ఆ వీడియో చూసిందట. చూసి పేపర్ వాళ్ళు వచ్చారు ఆమె దగ్గరికి. మీ కొడుకులను చంపేశారు కదా, మీరు ఏం రాయాలనుకున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆవిడ చెప్పిందంట 3 మాటలు. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి ఆ తల్లి విశ్వాసం. మొట్టమొదటి మాట, అయ్యా నా పిల్లలు చివరిగా ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్న రూపం ఎలా ఉందో, కొన్ని సంవత్సరాల ముందు వెళ్ళిపోయారు, దేవుని సేవకి వేరే దేశానికి వెళ్ళిపోయారు. నా పిల్లలు ఎలా ఉన్నారో చూడడానికి దేవుడు వాళ్ళకి ఆలోచన కలుగు చేసి వీడియో తీయించాడు. 1, 2
నా పిల్లలు చివరిగా ఏమంటూ చనిపోయారు ప్రూఫ్ కోసం ఆడియో కూడా రికార్డ్ అయింది. ఆ విధంగా దేవుడు ఆయనకు కృప చూపాడు. వాళ్ళకి మంచి ఆలోచన కలిగి చేసి కృపను అనుగ్రహించి చివరిగా యేసయ్యా నీకే మహిమ, నీకే స్తోత్రం అంట చచ్చిపోయారు వాళ్ళు. ఆ మాట విందా తల్లి, ఇదిగో దేవుని కోసం నా పిల్లలు ప్రాణం పెట్టారు అని రెండో మాట చెప్పిందంట. ఇక మూడో మాట, నా పిల్లల గొంతులు ఎవరు కోసారో నేను చూశా. ఒకవేళ వాళ్ళు నా వీధికి వస్తే, నాకు తారసపడితే వాళ్ళని పిలిచి శ్రేష్టమైన మంచి భోజనం నా ఇంట్లో నేను తయారు చేసి వాళ్ళకి పెడతా. న్యూస్ పేపరుడు బిత్తరపోయాడంటే ఈ మాటలని. కారణం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు శ్రమను చూసి గర్విస్తారు, గొప్పదానిగా ఎంచుతారు. వారు నీతిమంతులు కనుక నీతిమంతుని వద్దకు వెళ్ళిన వారిని చూసి సంతోషిస్తారు. అదే మన కుటుంబంలో జరిగితే ఏమంటాం మనం? ఏమంటాం? అయ్యో ఏం చేశాడయ్యా దేవుడు నీకు, ఏం జరిగిందయ్యా అనరా? ఉదాహరణకు ఒక మాట, టైం లేదు కానీ చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో చర్చిలో బాంబు పేలింది. తెలుసా మీ అందరికీ? తెలీదా? చర్చిలో బాంబు పేలింది, కొంతమంది చనిపోయారు. అదే మన వాళ్ళు బయట వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు నిన్ను. ఏమ్మా మా దేవుడు ఉన్న దేవుడు అంటావుగా, మా దేవుడు సజీవుడు అంటావుగా, అవునా? మరి చర్చిలో బాంబు ఎందుకు పేలిందండి? దేవుడు ఆపొచ్చుగా అనరా? అంటారనరా? క్రైస్తవులుగా మనం అనుకుంటాం కూర్చొని, ప్రభా చర్చిలో బాంబు పేలటం ఏంది ప్రభా, ఎడో బయటికి వెళ్తే లెక్కనే అంటే బయట వాళ్ళు పోయినా పర్లేదా? మన ఆలోచన. చర్చిలో బాంబు పేలటం ఏంది ప్రభా మనం అనుకుంటాం. కొన్ని ప్రశ్నలు, ఈ ప్రశ్నలు కొన్నిటికి సమాధానాలు మన దగ్గరే ఉంటాయి. చివరికి దేవుడు కూడా సమాధానం ఇస్తాడు. ప్రభువు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు తప్పు చేస్తున్నారు కనుక కల్దీయుల్ని మీ మీదకి మేము రేపబోతున్నాను. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, నీ మీదకి ఒక శ్రమ వచ్చింది, నీ మీదకి ఒక కష్టం వచ్చింది, ఒక నిందే వచ్చింది, ఒక అవమానం వచ్చింది. కారణం ప్రభు దానికి అనుమతిస్తేనే అది వచ్చింది. అయితే దేవుడు అనుమతించేదానికి కొన్ని కంచెలు, కొన్ని దాన్ని ఏమంటారు, కొంతవరకే అన్నట్లుగా కొన్ని ఉంటాయి. ఉదాహరణకి యోబు తన జీవితంలో దేవునికి సాతానికి మధ్యలో ఒక పోరాటం జరిగింది. యోబు సంగతి నీకు తెలుసా? తెలుసు. కంచె వేసావుగా. గుర్తుపెట్టుకో, యోబు ఆస్తి వరకే బాగొట్టు, అంతవరకే నీకు. రెండోది, యోబు శరీరాన్ని మాత్రమే వాడుకు, అంతవరకే నీకు. కొంతవరకు లిమిట్ లేదా? యేసే నీ మీదకి తీసుకొచ్చే ఆ రోగమైనా, ఆ వ్యతిరేకత అయినా, ఆ బాధ అయినా, ఆ కన్నీళ్ళైనా కొంతవరకే. ప్రభుకు హద్దు వేస్తాడు. నాకు కష్టం వచ్చిందండి, నాకు కన్నీళ్ళు వచ్చినాయండి, నాకు వేదన వచ్చిందని అనుకుంటున్నావు. కానీ దేవుని చిత్తం లేకుండా నీ మీదకి ఏది రాలేదు, రాదు కూడా. అది నువ్వు దేవుని చిత్తంలో బతికే వ్యక్తివైతే. నీతిమంతులు శ్రమను చూసి సంతోషిస్తారు. నీతిమంతులుగా లేనివాళ్ళు కృంగిపోతారు, ఇబ్బంది పడిపోతారు. మంచిది ప్రియమైన వాళ్ళరా. మొదటి ప్రశ్న సమాధానం మనం తెలుసుకుందాం. ఇక రెండవ ప్రశ్న 12వ వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటి మాటకి రెండో మాటకి తేడా లేదా? ఏం తేడా ఉంది? మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి తేడా ఏంది? మొదటి ప్రశ్న, దేవా ఏమనుకున్నావు నువ్వు, నన్ను పాపంలో చచ్చిపోమంటావా, నన్ను పాపం జరుగుతుందంటే ఏమంటావు అని గట్టిగా ర్యాష్గా ఎగిరాడు. రెండో ప్రశ్న ఏమంటున్నాడు? దేవా నువ్వు పరిశుద్ధ దేవుడువు కదూ, నువ్వు మంచోడువు కదూ. ఎందుకు? ఈయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? దేవుడు ఇశ్రాయేలు సైన్యం మీదకి గొప్ప యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు. అనేకులను హిందువుల చేతిలో, అనేకులను అన్యుల చేతిలో వీళ్ళని చంపబోతున్నాడు.
కల్దీయుల చేతిలో చంపబోతున్నాడు. క్లారిటీ వచ్చి, దేవా అట్లా చేస్తే ఎట్టయ్యా అని చెప్పి మొరపెట్టడానికి వచ్చాడు. మొరపెడుతూ ఉంటే ప్రభు సమాధానం చెప్పాడు. అదేంటంటే, రబ్బాయ్ నువ్వు వెళ్ళి గోపురం దగ్గర, ఎక్కడ గోపురం పెద్ద, నువ్వు గట్టు అవసరమైతే గోపురం దగ్గర పెద్ద హోర్డింగ్ కూడా పెట్టించు. మనం బస్సులో పోతా ఉన్నప్పుడు కొంతమంది పెద్ద ఫ్లెక్సీలు వేసి పెట్టుంటారు, చూసారా? డబ్బులు ఎవరికీ ఊరికే రావు. గుండు బాస్ చూసారా? లలిత జ్యువెలర్స్ అక్కడ పెద్ద హోర్డింగ్ ఉంటుంది. బస్సులో పోతా ఉండి, బస్సు ఆగో అది చదవాలంటావా? ఎన్ని పాతనగా చదివేయగలవు, చదవచ్చు చదవకూడదా? అట్లాంటి హోర్డింగ్లు అంటే నువ్వు పరిగెత్తుతున్నా, నడుస్తున్నా, పోతా ఉన్నా, ఆగి ఉన్నా ఆ హోర్డింగ్ కనపడాల. అది చదవగలగాల. నువ్వు నడుస్తూ కూడా దాన్ని చదవాలి. అంత పెద్ద సైజులో హోర్డింగ్ పెట్టించు అని చెప్పాడు. ఎవరికి? హబక్కూకుకి. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. ఏం పెట్టించమన్నాడు? ఓ పెద్ద ఫ్లెక్సీ పెట్టించమన్నాడమ్మా. దాని మీద ఏం రాయాలి? ఫ్లెక్సీ వరకు ఒత్తదే పెట్టియాలా? దాని మీద ఏం రాయాలంటే ఇశ్రాయేల్ ప్రజలు చేసే పాపాన్ని రాయాలి. ఏమి రాయాలి? ఇశ్రాయేల్ ప్రజలు చేసే పాపాన్ని రాయాలి. 2వ అధ్యాయం మొత్తం అదే. ఏమి రాయాలంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న పాపం టూకీగా చకచకా చెప్పేస్తాం. 1 దురాశ. ఏంటిది? దురాశ. దురాశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంటి? పోనీ ఆశ అంటే నీ కడుపు నిండాలి అనుకోవడం ఆశ. నీ గుండె నిండాలనుకోవడం దురాశ. గుండె నిండడం అంటే నాకే కావాలి అంటారు. చిన్నప్పుడు అమ్మ అంటుండేది, ఒరే నీకు కడుపు ఏమవుతున్నది, కన్యం పెద్దదిరా. కడుపు ఏం వద్దు అంటుంది, కన్యం కావాలంటుంది. ఇప్పుడు కడుపు చేసేదేమో ఆశ, కన్ను చేసేదేమో దురాశ. అంతేనా? అవునా? ఇట్లానే క్షణపిల్లలు ఉంటారు. అన్ని కొనిచ్చామనుకో ఏం చేస్తారు వీళ్ళు? ఆ చేతికి నోటికి ఖాళీ ఉండదు. అవి అయిపోయిందాక ఇటు ఊరుకుంటాడా? పోనీ మీ పిల్లలు ఊరుకుంటారా? మీరు ఒక 500 రూపాయలు కాగితం వేయండి, మీ కొడుక్కి 500 రూపాయలు కాగితం వేయండి, 10 రోజులు ఉంటే అడిగి నేను 10,000 ఇస్తా. నీ ఇష్టం రా అని చెప్పండి. అడిగి నీదేరా ఇది, అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఎవరో ఇచ్చారు, నీదే అని చెప్పండి. 10 రోజులు ఆడి దగ్గర ఆ డబ్బులు ఉంటాయి. 500 చెక్కు చెదరకుండా ఉంటే నేను అడిగి 10,000 ఇస్తా. ఉంటాయా? పొరపాటును కూడా ఎప్పుడు కాజేద్దాం. నా దగ్గర వాడు వస్తుంటాడు, జఫన్యా అని బొడ్డోడు. వాడికి వాళ్ళ అక్క వచ్చి 500 రూపాయల కాగితం ఇచ్చింది. వాడు అంటాడు, ఫస్ట్ రోజు శనివారం శుక్రవారం ఇచ్చి అమ్మాయి వెళ్ళిపోయింది. వాడు వచ్చి నాతో పాటు వస్తా ఉన్నాడు. అరే పెట్రోల్ డబ్బులు తీసుకోవాలరా లోపల ఉన్నాయి అన్న. నా దగ్గర ఉన్నాయి అన్న అన్నాడు. ఎంత ఉన్నాయిరా అన్న. నేను అనుకున్న 10-20 ఉంటాయిలే చిల్లర. వాడికి 100 రూపాయల పైన 10 రూపాయలు ఇచ్చావనుకో అప్పుడు లీటర్ కొడతాడు కదా, 110 రూపాయలు పెట్రోల్. ఇప్పుడు అట్లానే 10 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయిరా అన్న? 500 ఉన్నాయి నా దగ్గర అన్నాడు. 500 నీకాడేరా? అక్కిచ్చిపోయిందన్నా. ఓకే, మరి ఇప్పుడు ఇదే కొట్టించుకుందామా? దీంతో కొట్టించుకుందామా? లోపలికి పోయి నోరు మూసుకొని డబ్బులు ఆడబెట్టి, మీ 500 ఆడబెట్టి కాముకు పద ఆడ పెట్టేసి వచ్చాడు. ఇక 2-3 సందర్భాల్లో చూసా, అరే ఈ పూట ఏమో అన్నం తిందామన్నారా అన్న, ఫ్రైడ్ రైస్ తెచ్చుకుందామా? డబ్బులు రా, నాకే 500 ఉన్నాయి. 2 రోజులు ఆపలేకపోయా దగ్గర డబ్బులు. నేను 2 రోజులు ఆపలేకపోయా. ఎందుకమ్మా? ఉన్నాయి ఇదే కదా. సరే, దురాశ. మితంగా తిను ఆశ, ఎక్కువగా తినా ఒక పొట్ట బగులు తిని ఇష్టం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చేసింది తిన్నంతే తినాలి. ఒక రోజున ముత్తుకూరులో ఒక దగ్గరికి వెళ్ళాం ప్రార్థనకి.
రాత్రి 11:30 టైం దగ్గర ప్రార్థన అయిపోయింది. మేమందరం కలిసి తిందామని ఆగాం. ఒక 5-6 పాస్టర్లం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూర్చున్నాడు. అందరం తింటా ఉన్నాం. మధ్యలో అందరం కింద కూర్చున్నాం. మధ్యలో అవి పెట్టుకున్నాం. తింటా ఉంటే నేను తినలేక కొంత ఆయనకి వేసా. నా పక్కన ఆయన తినలేక ఆయనకి వేసాడు. ఇటు పక్కన ఆయన కొంత తినలేక ఆయనకి వేసాడు. దగ్గర 2 మనుషులు అన్నమైన తినొద్దా? మొత్తం అయిపోయినా కొద్దిగా అంతా వేసుంటాగా. బిర్యానీ యమా టేస్ట్ ఉంది. లాగుతున్నాడు, ఇక్కడ లెగ్ పీసు లాగుతున్నాడు, పీగుతున్నాడు, తింటున్నాడు, చేస్తా ఉన్నాడు. విషయం చెప్పనా, కాసేపు జరిగింది టైం 11:30 11:15కే కూర్చున్నాం మేము. 11:30 అప్పుడు టైం. ఎంతసేపు తిన్నాం? అరగంట కాదు, అరగంట పైనే. అయితే తింటున్నామా? అందరం లేస్తున్నాం. ఆయన లేవట్లా. తింటలేడు, మళ్ళీ ఆగిపోయాడు. తిన్నాడు ఆగిపోయాడు. పైకి లేవట్లా. నాకన్నా భలే సన్నగుంటాడు. సన్నగున్నాడు, లావుగులేడు, నిజమే సన్నగున్నాడు. నేను ఎంతలా ఉండి అంత తినలేకపోతుంది. లేవట్లా పైకి. అయ్యా బ్రదర్ లే. అదే ట్రై చేస్తున్నాను బ్రదర్. లేవలేకపోతున్నా. ఎందుకు లేవలేకపోతున్నావయ్యా? ఎందుకు లేవలేకపోతున్నాడు? గట్టిగా గోని సంచిలో కనుక వేసి కుక్కాడు. గట్టి కుక్కాడు లోపల. లేవట్లా. ఆ ఇంటి ఆయన్ని పిలిచి, అన్నా ఇదేదో కేసు తేడాగానే ఉంది, లేపి పైన కూర్చోబెడతాం కుర్చీ మీద, తర్వాత అంటే లేపి పెట్టినాం, కుర్చీ మీద కూర్చోబెట్టాం. అంతవరకు జరిగింది. ఆ మనిషి అంటాడు, అనవు ఆ ప్రార్థన పెట్టుకున్నాను, అనవు సోడా తీసుకురాపోనా, అనవు థమ్సప్ తీసుకురాపోనా. టైం ఎంత? 11:12, 11:40 ఉంటాయా? ఏడుంటాయి చెప్పండి మీరు? ఉంటాయా? తీసుకురాపోన్నా. వాళ్ళు నీకు దండం పెడ తీసుకురాపో, నేను ఇంటికి పోవాలని అంటాడే. ఆ నుంచి లేవలేకపోతున్నాడు పాప. ఎందుకు మితిమీరింది? మొక్కలో తొక్కలో చాలా నేను గట్టికి తింటివి, లేవలేకపోతివి. ఇంటికి వెళ్ళినాక నీ పరిస్థితి ఏంది? ఏడంటే ఓకే, 2-3 మగవాళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళాక నువ్వు ఒక్కడవే కాదు, మీ భార్య చిన్న పిల్లలు అయిపోయా, వాళ్ళు లేపుతారు నిన్ను. మితిమీరి తిండి తినబాకండి తల్లే. అమ్మా ఆదివారం ఈరోజు యేసు రక్తం చేయమా, 1-2 రకాలు దండిగా చేసుకుని ఉంటారు అమ్మోళ్ళు. కాబట్టి సరే, మంచిది ప్రియమైన వాళ్ళరా. అయితే దురాశ, మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నదేంటి? దురాశ అనే పాపం. ఎదుటి వాళ్ళది కావాలి, నాది నాకు సరిపోదు అనే ఆశ. రెండోది దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం అంటే ఏంటంటే దేవునిగా చూడటంలా, దేవుని తండ్రిగా చూడటంలా. ఆయన ఎవరు అన్నాడు చూస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్యం. ఇక మూడోది దౌర్జన్యం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఎవరిని అంటే వాళ్ళని కొడుతున్నారు, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు. ఇక నాలుగవది వ్యభిచారం. ఏంటిది? వ్యభిచారం, పాపం చేస్తూ ఉన్నారు. ఇక ఐదోది విగ్రహారాధన. ఏంటిది? విగ్రహారాధన అంటే ఏంటి? బొమ్మలు పెట్టుకుని పూజలు చేయడం కాదమ్మా. మనస్సులోనే ఒక విగ్రహం, మనస్సు లోపల ఒక విగ్రహం, విగ్రహారాధన. ఇవన్నీ వాళ్ళు చేసే పాపాలు. ఈ ఒక పక్కన దేవునికి నమ్మకంగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం కలిగి బతకాలి, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి, దేవుని జ్ఞానం కలిగి పెరగాలి. ఇవి రాసి పెట్టి అక్కడ హోల్డింగ్ పెట్టు అని చెప్పి ప్రభువు చెప్పాడు. పెట్టేసి అక్కడ కూర్చున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మొదటి ప్రశ్న దేవునితో మాట్లాడేటప్పుడు హబక్కుకు ప్రవక్త ఎక్కడో నిరాశలో లోపల ఎక్కడో ఉన్నాడు. రెండో మాట ప్రశ్నించేటప్పటికి భూమి మీదకి వచ్చాడు. మూడో మాట ప్రశ్నించేటప్పటికి ఒక శిఖరం పైకి వెళ్ళాడు. నేను టూకీగానే చెప్తున్నాను చాలా వరకు. ఇవి ఇంకా చాలా దాదాపుగా 1.5-2 గంటల ప్రసంగం మేబీ ఇది. చూద్దాం.
దేవుని చిత్తాన్ని బట్టి. నా ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా మనం గమనిస్తూ వస్తే ఈ హబక్కుకు అనే ప్రవక్త దేవుని ప్రచురించడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోకూడదు, మంచిగా నడిపించబడాలి అనేది. సరే, ఈ మాటలు చెప్పిన తర్వాత ఇది జరిగింది. దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండుసార్లు ప్రశ్నించాడుగా. ఇక దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏం చేయాలి అర్థం కావడం లేదు, ఇవన్నీ పెట్టాను, ఇదిగో ఇవన్నీ వాళ్ళు చూసి మారు మనసు పొందితే బాగుండు, అరే ఇక్కడ పాపం చేస్తున్నావురా, ఇదిగో ఇట్లా ఉన్నావు నువ్వు, ఇది పరిస్థితి, ఈ విధంగా నువ్వు ఉండకూడదని ప్రభు బోధించాడు. అందుకని అక్కడ హబక్కుకు ప్రవక్త ఆ హోర్డింగ్ పెట్టుకుని కూర్చున్నాడు. అదిగో దాంట్లో ఉన్నది మొత్తం చదివాను నేను, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అనే మార్పు ఇశ్రాయేలు ప్రజలు వస్తే చాలు ప్రభు అని ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాడు. ఎక్కడా? ఆ కొండపైన. ఓకే, అదే జరిగింది. చివరికి ప్రార్థన చేస్తూ హబక్కుకు గ్రంథం ముగియబడింది. ఏంటి గ్రంథం ముగింపులో ఆయన అన్న ఒక మాట మనం చదువుదాం. 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. అదే 3వ మాట. జాగ్రత్త. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండను, ఒలీవ చెట్లు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్గా ఒక మాట ఆయన చెప్పేది, అవన్నీ నేను చెప్పట్లేదు కానీ తినటానికి ఫుడ్ లేకపోయినా, ఒకసారి చెప్పండి, తినటానికి ఫుడ్ లేకపోయినా, గట్టిగా చెప్పండి, తినటానికి ఫుడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా నువ్వు నాకుంటే చాలు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏం మాట్లాడాడు హబక్కుకు ప్రవక్త? ఏంది ప్రభువా, నన్ను పాపంలో చంపేస్తావా, ఈ పాపంలో నేను ఉండాలా అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? దేవా నాకు పరిష్కారం చెప్పయ్యా, ఏంది ప్రభువా ఇట్లా ఈ విధంగా పంపించడం నువ్వు అని చెప్పాడు. మూడో మాట ఏంటి? అవన్నీ నాకు వద్దు ప్రభువా, తినటానికి ఫుడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని కంక్లూజన్కి వచ్చేసాడు. ఓకే, దీంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. 3 అధ్యాయాలు 3 మాటలు. మొదటి ప్రశ్న లేదా మొదటి మాట, నా పరిస్థితి ఏంటి? రెండవ అధ్యాయం 2వ ప్రశ్న, నా బ్రతుకేంటి? 3వ ప్రశ్న, 3వ ప్రశ్న కాదు, ఆయన ప్రశ్నించుకొని దేవుని కార్యాలు చూసి సమాధానం ఆయనే చెప్తున్నాడు, నువ్వు నాకుంటే చాలు. ఇది హబక్కుకు గ్రంథం. అర్థమైందా? అర్థం కాలేదా? 1, 2, 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో 3 మాటలు. 1, నా పరిస్థితి ఏంటి? 2, నా బ్రతికేంటి? 3, నాకు నువ్వు ఉంటే చాలు. ఇదే హబక్కుకు గ్రంథం. అయితే ఒక ప్రత్యేకమైన మాట దీంట్లో మీకు చూపించాలి. హబక్కుకు గ్రంథమే, ఒక మాట చదవండి. 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం ఒకసారి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాట పట్టుకున్నాడు గట్టిగా. ఏ మాట? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. నేనెందుకు బతకూడదు? నా ప్రజలు ఎందుకు బతకూడదు? ఇశ్రాయేలు అందరూ ఎందుకు బతకూడదు? అయితే ఈ మాటను గురించి చిన్న వివరణ. ఇది కొత్త నిబంధనలో 3 పత్రికల్లో ఉంటుంది. ఎన్ని పత్రికల్లో చెప్పాలి గట్టిగా? 3 పత్రికల్లో. 1 రోమీయులకు రాసిన పత్రిక, 2ది గలతీయులకు రాసిన పత్రిక, 3వది
హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 3 దగ్గరలా ఈ మాట ఉంటుంది. ఏమని? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట ఉంటుంది. నా ప్రియమైన వర్లరా, ఈ 3 పత్రికల గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే ఎవరో పెద్దవాళ్ళు చెప్పగా విన్నా. రోమీలకు రాసిన పత్రిక చదివితే దాని ప్రకారం జీవిస్తే నీతిమంతుడిగా మనం ఎట్లా జీవించాలో మనకు తెలిసిపోద్ది. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుతూ వస్తే విశ్వాసము అంటే ఏంటో మనకు తెలిసిపోద్ది. గళితీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ వస్తే మన బ్రతికేందో మనకు తెలిసిపోద్ది. ఈ 3 కలిపి ఏం చెప్తుంది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. నువ్వెలా బ్రతుకుతున్నావు? నువ్వెలా బతుకుతున్నావు తల్లి? విశ్వాసం కలిగి బతికితే నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. హబక్కుకు అనే ప్రవక్త దేవుని హత్తుకొని నడుస్తూ దేవుని కార్యకలాపాల్లో నిమగ్నమైపోయి ప్రవచిస్తూ నడిపించబడుతూ మంచి దారిని వేసి ఇశ్రాయేలు ప్రజల మీద తీర్పు వస్తుందంటే దాన్ని అడ్డుకోవడానికి దేవుణ్ణే ప్రశ్నించే ప్రవక్తగా ఎదిగాడు. మామూలు విషయమా? చిన్న విషయమా? కానీ దేవుని కృప ఏం జరిగింది? ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికింది. మొట్టమొదటి ప్రశ్న, దేవా నా పరిస్థితి ఏంటి? నేను పాపంలో ఉన్నానయ్యా, పాపలోకం నా చుట్టూ కమ్ముకొని ఉంది, నా జీవితం పాప అంధకారంలో ఉంది, నా పరిస్థితి ఏంటి? రెండో మాట, దేవా నువ్వు పరిశుద్ధుడివి కదా, నువ్వు గొప్పోడువి కదా, నా బ్రతుకేంటి? నా బ్రతుకేంటి? మూడో మాట, దేవా నువ్వు నేను అరిచినప్పుడు విన్నావు, నా బ్రతికేంటో నాకు చెప్పావు. మూడో మాటగా, నా జీవితంలో నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నాకు నువ్వు ఉండే చాలు అని తీర్మానం చేసి తన గ్రంథాన్ని ముగించాడు. నా ప్రియమైన వర్లరా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మన బ్రతికేంటి? నీతిమంతుడిగా మనం ఉన్నామా? విశ్వాసం మూలంగా బ్రతికే అనుభవాలు కలిగి మనం ఉన్నామా? దైవ కృప చొప్పున నడిపించబడే అనుభవాలు కలిగి మనం ఉన్నామా? ఉన్నామా తల్లి? ఉన్నామా? ఉన్నామో లేమో మనకే తెలియాలి. ఆదివారం ఒకరోజు పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్తే నువ్వు వెళ్ళే సంఘానికి నువ్వు వెళ్ళవు, ఆగిపోతావు. పాస్టర్ గారు ఒకసారి గద్దిస్తే నువ్వు ఆగిపోతావు. దేవుని వాక్యం గురించి చెప్పబడింది. దేవుని వాక్యం అద్దమని, దేవుని వాక్యం అగ్ని అని, దేవుని వాక్యం ఉప్పు అని, దేవుని వాక్యం సాకలవాని సబ్బు అని చెప్పబడింది. ఏది చూసుకుని నీ పరిశుద్ధపరిచేదే. అయితే దేవుని వాక్యం నీ మీద కురిసే వర్షం అని కూడా చెప్పబడింది. అయితే దేవుని వాక్యం వర్షం. మనకు వర్షాలు పడుతున్నాయా? నువ్వు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి, షాప్లో వర్షం పడతా ఉంది, తడవకుండా వెళ్ళాలంటే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? గుడిగేగా, గొడుగేసుకొని వెళ్తే నువ్వు తడవు. బయట వాళ్ళు తడుస్తారు కదా, గొడుగు లేని వాళ్ళు తడుస్తారు కదా, అంతేనా? చెప్పండి గట్టిగా. తడుస్తారు కదా. మనం తడవకుండా ఉండడానికి మనం ఏం వాడుతున్నాం? గొడుగు వాడుతున్నాం. అయితే మీరందరూ మీలో కొంతమంది ఇప్పుడు గొడుగులు వేసుకొని వచ్చారు. అడికి ఏం వేసుకొని వచ్చారు? తీసుకొచ్చారా? చేత్తో పట్టుకునే గొడుగు కాదు నేను చెప్పేది. చేత్తో పట్టుకునే గొడుగు కాదు. నీళ్ళు అనబడుతున్న వాక్యము నీ మీద పడకుండా ఆపే గొడుగు. అహం అనే గొడుగు, కక్షలనే గొడుగు, కార్పణ్యాలనే గొడుగు, నాకే చెబుతాడు అనే గొడుగు, నా బతికే చెబుతాడు అనే గొడుగు. దేవుని వాక్యం నీ మీద కురుస్తూ ఉంటే, వాక్యం అనే నీరు నీ మీద కురుస్తూ ఉంటే దేవుని సందుకు వచ్చి ఇదిగో ఇటు పట్టుకొని, వాక్యం నాకు కాదు, నా పక్కింటామకి వాక్యం నాకు కాదు, మా అత్తమ్మకి వాక్యం నాకు కాదు, మా మామయ్యకి వాక్యం నాకు కాదు, నా భర్తకి అనే గొడుగేసుకొని కూర్చున్నావు. వాక్యం నీ మీద కురుస్తూ ఉంది. నీ హృదయానికి వాక్యం పేట బండుగులుతూ ఉంటే నీ వద్దకు రావటల్లా వాక్యం నిన్ను తడబడం లేదు. ఎందుకు? గొడుగేసుకుని భద్రంగా కూర్చున్నావు. వర్షం ఏ విధంగా నేను తడపకుండా, ఆ నీళ్లు నీ మీద పడకుండా నువ్వు ఆపేసుకోవడానికి గొడుగేసుకొని బయట తిరుగుతున్నావో, వాక్యం అనే వర్షం కూడా నీ మీద పడకుండా నువ్వు గొడుగేసుకొని కూర్చున్నావు చర్చిలో. తల్లి
ఒక్క మాట గట్టిగా మాట్లాడితే, ఒక్క మాట నిన్నే ఉద్దేశించి ప్రభువు మాట్లాడితే సరి చేసుకునే స్థితి లేకుండా, సరిగా సకదిద్దుకునే అనుభవం లేకుండా గుడిగేసుకుని కూర్చున్నావా? వాక్యము నీకే, వాక్యము కత్తి, వాక్యము బాణము, వాక్యము వెళ్ళిపోతే సరిగా నీ గుండెల్లో దిగిపోవాలంతే. అదే వాక్యం. దేన్ని చూసి వెనకాడుతున్నావు? ఈ 5 లక్షణాల్లో ఏవైనా మనలో ఉన్నాయా? దురాశ, దౌర్భాగ్యం, దేవునికి ఆరాధించే స్థితి లేదు, దుష్టత్వం కలిగి, విరోధమైన పాపం కలిగి, వ్యభిచారం కలిగి, నీ మనసులో దేవుని కాకుండా అందరికీ స్థానం ఇస్తూ విగ్రహారాధన కలిగి నడిపించబడుతూ ఉంటే గుర్తుపెట్టుకో, దేవుడు నీ మీదకి ఉగ్రతను పంపితే నీ పరిస్థితి ఏంటమ్మా? నీ జీవితంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇకనైనా మారతావని ప్రభు నీకు మాటలు చెప్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకో, ఆలోచన చేయి, దైవ చిత్తమేంటో ఎరుగు, దేవుని పాదాల వద్దకు రా. అట్టి కృపతో ప్రభువు నిన్ను నింపునుగాక.